టీవీలో టీనేజ్ పిల్లలు సినిమా వస్తుంది. చివరంతా చూసేసరికి తల నుండి కాళ్ళ వరకు వణుకు, చెమటద్దడ. గడగడా నీళ్లు తాగి కళ్ళు మూసుకుంటే దాదాపు 30 ఏళ్ళు వెనక్కి నా మెదడు మనసు పరిగెట్టాయి. అది పెద్ద ఉమెన్స్ కాలేజీ. జారం హాస్టల్ వసతి కూడా ఉంది. కొంతమంది అమ్మాయిలు క్లాసులు ఎగ్గొట్టి సబ్జెక్టులు నచ్చకనో ఇష్టం లేకనో కబుర్లు, సినిమా కబుర్లు చెప్పుకుంటూ ఆ దారంటే పోయేవాళ్ళని కామెంట్ చేస్తూ రాగిని లలిత హాస్టల్లో ఉంటూ చదువుకునేవారు. ముగ్గురు స్నేహితురాళ్ళు. లంచ్ టైంలో మెల్లగా నడుచుకుంటూ హాస్టల్ దారి పట్టేవారు. ముగ్గురు ఎంతో నిదానంగా అలాంటి బెంచి మీదకి 2 అమ్మాయిలు డే స్కాలర్స్ కబ్జా చేసేశారు. అందంగా ఉండేవాళ్ళు. ఆపై రంభా వరుసలో అప్డేట్గా ముస్తాబైపోయి లేటెస్ట్ హంగులతో కూర్చొని దారంటే పోయే అమ్మాయిలు పెద్దగా వికరిస్తూ హేళన చేస్తూ వెటకారంగా కామెంట్ చేస్తూ పెద్దగా నవ్వుతూ తమ అందానికి దీటైన వారు ఎవ్వరూ లేరు అన్నట్టు భళ్ళుమని నవ్వులతో వెక్కిరింతలు. అప్పుడే నేను చూశాను. మోహిని చాలా నిదానం, నల్లగా ఉండేది. బక్కగా లొట్టబుగ్గలతో, ఒక కన్ను కొంచెం చిన్నదిగా ఉండేది. రాగిణి చాలా తెల్లగా బొద్దుగా ఉండేది, అందంగా. ఇక లలిత తెలుపు రంగే కాక పెద్ద కాటుకళ్ళు, పెద్ద కుంకుమ బొట్టు, పొడిగాటి ముక్కుకు ముత్యం, వంపులు తిరిగినటువంటి ఒంటికి అందమైన కట్టుతో తీర్చిదిద్దిన చీర. నడుస్తుంటే కాళ్ళ గజ్జలు హంసలా నడిచి వస్తుండేది. ఆ అందమైన అమ్మాయిని అభినందించటము, చక్కటి కామెంట్స్ చేయటంలో తప్పేమీ లేదు. కానీ ఇది వినండి. అదిగో కామెంట్స్ ఎలా ఉండేయో వినండి. అదిగో ఆ పసుపు రంగు చీర తిలోత్తమల ముచ్చటిగా ఉంది కదూ. మరి అదో ఆ రెండోది నీలరంగు చీర, అంత కాకపోయినా మాదిరి పర్వాలేదు. మరి ఆ పచ్చరంగు ఓని చిచ్చి తూతూ అని ఆపై పెళ్ళు నవ్వులు. చీర ముక్క మోహిని ముఖం మీదే కాండ్రించి ఉమ్మేసినా పర్వాలేదేమో. చూపులతో చిట్లిపోయి బిక్క చచ్చిపోయి కన్నీళ్లు పర్వంతం అయిపోతుండేది ఆమె. రోజు ఇదే తంతు. ఆమె కళ్ళల్లో, అదే ఆ పచ్చచీర కళ్ళల్లో సిగ్గు, భయమో, అవమానమో. అక్కడున్న వాళ్ళంతా కూడా అమ్మాయిలు వాళ్ళు కామెంట్ చేసేటప్పుడు వింటూ ఉండేవాళ్ళు. నాకైతే రంభా ఊర్వశులను చెంపలు పగలగొట్టాలనిపించేది. లలిత, రాగిణులు కూడా తమ అందాన్ని పొగుడుతున్నందుకు సంతోషమో ఏమో తెలియదు కానీ తోటి స్నేహితురాలు అందంగా లేనంత మాత్రంలో యాక్ అంటూ కాండ్రించి ఉమ్ములు ఊస్తుంటే ప్రశ్నించలేకపోయారు, మందలించలేకపోయారు. వేధింపులు ఎక్కువైపోయాయి. రాగిణి రోజులు ఉండి 2-3 రోజుల నుంచి మోహిని కనిపించడం లేదు. లెక్చరర్లకి చెప్పలేక, తోటి స్నేహితురాలు సపోర్ట్ లేక, కాలేజీ రంభా వర్మసుల కామెంట్స్ తట్టుకోలేక కెమిస్ట్రీ ల్యాబ్లో యాసిడ్ మింగేసింది. ఆటపట్టు ఇచ్చడానికి, తమాషాకి బాగానే ఉంటాయి. కానీ అనుభవించే మనిషికి మానసికంగా ఎంత క్షోభ ఉంటుందో ఊహించుకోవాలి మనం.